నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తేజాని. వాతావరణం చల్లబడింది కదా. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి బజ్జీలే కాకుండా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి పావ్ భాజీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 5-6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను మిక్సీలో వేసేసుకొని, అలాగే 1 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసి వాటర్ అనేది వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ బటరు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పచ్చి బఠానీలు, అలాగే 2 పెద్ద సైజు క్యారెట్, 3 క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకున్నాను. నేను ఇందులోకైతే 3 పెద్ద సైజు బంగాళాదుంపల్ని తీసుకున్నాను. అలాగే చిన్న కప్పు ఓట్స్ తీసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పావ్ భాజీ మసాలాను వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా 4 to 5 మినిట్స్ వరకు అలా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసేసుకొని. ఇదిగోండి, వెజిటేబుల్స్ మొత్తం ఈ విధంగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మ్యాషర్ తీసేసుకొని మొత్తం ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1/2 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ బటర్ని వేసేసుకోవాలి. బటర్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కసూరి మేథి, కొద్దిగా ఇంగువని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా పావ్ భాజీ మసాలాలోకి వేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, లెమన్ జ్యూస్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి బటర్ వేసుకోవాలి. పావుని ఫ్రై చేసుకోవాలి కదండి, బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.